గత వారం రోజులుగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మొత్తం తెలంగాణ రాష్ట్రం అతలాకుతలమైంది. ఇందులోనే భాగంగా హైదరాబాద్లో గత 3 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల నేపథ్యంలోనే ఇప్పటికే హైదరాబాద్ మొత్తం సగము కాలనీలు కావచ్చు, మిగతా ప్రాంతాలు కావచ్చు నీటిలో మునిగిపోయాయి. ప్రజలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనం చూసుకోవచ్చు, నిన్న రాత్రి పడిన భారీ వర్షానికి హైదరాబాద్లో చాలా మట్టుకు ప్రాంతాలు నీటిలో మునిగాయి. ఈ నేపథ్యంలోనే ఏదైతే హుస్సేన్ సాగర్ నుంచి వరద ఉధృతి పెరగడంతో ఇక్కడ మనం ప్రస్తుతం ముషరాంబాగ్ చౌరస్తాలో ఉన్నాం. ముషరాంబాగ్ పై బ్రిడ్జి పై నుంచి కూడా వాటర్ ఇప్పుడిప్పుడే పొంగుతున్న విజువల్స్ కూడా చూసాము. ఇప్పుడిప్పుడే అంటే ఇక్కడ ఉన్న అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ చేరుకున్నారు. మరి ఇప్పుడు రానున్న 48 గంటల్లో భారీ వర్షం పడే నేపథ్యంలో అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇక్కడ ఉన్న వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేది కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేశారు. మనతో మాట్లాడడానికి మలక్పేట్ డీసీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, గత 24 గంటల్లో కూడా భారీ వర్షం పడ్డది, మరో 48 గంటలు భారీ వర్షం పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు ఎలాంటి ఏర్పాటు? నమస్తే అండి, నేను డీసీ మలక్పేట్ సర్కిల్. యాక్చువల్గా సార్ నిన్న ఎక్కువ పడి ఉంటే కనుక ప్రాబ్లం అయ్యేది. యాక్చువల్గా వాటర్ లెవెల్ బాగానే ఉంది, కానీ 12 గేట్లు తెరిస్తే తప్ప కాలనీలోకి పోయే ఛాన్స్ లేదనమాట. లాస్ట్ టైం మాకు 12 గేట్లు తెరిచిన తర్వాత ఈ ప్రాబ్లం వచ్చింది. వాటర్ అన్నీ లోపలికి ఇళ్ళకి పోవడం, పద్మానగర్ కానీ అదే మన ఇక్కడ ఉంది కదా శంకర్ నగర్, వాయబ్ నగర్ అండి. సో ఈసారి ఇంకా అంతవరకు పోలేదు. ఆ గేట్లు తీస్తేనే మాకు ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. మేము మా మాన్సూన్ టీం రెడీగా ఉన్నాము, మా డీఈలు, ఏఈలు అందరు రెడీగా ఉన్నారు. మా టీం 24 hours 3 షిఫ్ట్లో నడుస్తుంది. సో మేమైతే అలర్ట్గా ఉన్నాము, ఏమన్నా ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. మేము రానున్న 48 గంటలు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇక్కడ వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది. చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి ఎలాంటి? ఆల్రెడీ మా మాన్సూన్ మా టీంతోని ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి చెప్పామన్నమాట, మీరు బయటికి రండి, మేము 5 సెంటర్లు పెట్టాము రీహాబిలిటేషన్, బయటకు వచ్చేయండి, ఫుడ్ అవన్నీ మేము సప్లై చేస్తామని చెప్పాము. వాళ్ళు ఏంటంటే ఆ నీళ్ళు వచ్చే వరకు రారు. సో మేమైతే అలర్ట్ చేసాం, ప్రతి ఇంట్లో, ప్రతి కాలనీలో, ఇటు సైడ్ ముంపు ప్రదేశాలందరినీ చేశాము. ఈ వరద ఉధృతిని పర్యవేక్షించడానికి మంత్రి కేటీఆర్ కూడా పర్యటించే అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడు అదే ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. మేము అందుకోసం నిలబడ్డాము ఇక్కడ. సో 1:30 వరకు రావచ్చని అంటున్నారు. సార్ కూడా వస్తారు. మరో 48 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందుగానే జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. ఎక్కడైతే ఇక్కడ ముషరాంబాగ్ నదీ పరవాహక ప్రాంతం ఏదైతే ఉధృతి పెరిగే అవకాశం ఉందో ఇక్కడ ఉన్న కాలనీ ప్రాంతాల వాసుల్ని అలర్ట్ చేశాము. ఒకవేళ ఉధృతి పైనుంచి ఏదైతే గేట్లు ఎత్తివేస్తే వరద ఉధృతి పెరిగి నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఉన్న ప్రజలను అలర్ట్ చేసి వారిని అవసరం అనుకుంటే ఏదైతే సురక్షిత ప్రాంతాలను తరలించేది కూడా ఏర్పాటు చేశామని చెప్పి కొద్దిసేపట్లోనే మంత్రి కేటీఆర్ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ నేపథ్యంలోనే బల్దీ అధికారులు అన్ని ఏర్పాటు చేశామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అమీర్తో దుమ్మాజీ నవీన్, ముషరాంబాగ్, హైదరాబాద్.